యా యా. అయితే మొన్న మీరు అన్నారు హిట్ కొట్టి ఇంటికి రా అన్న మదర్ అన్నారు, వైఫ్ అన్నారు కదా. సో వెళ్ళొచ్చారా ఒకసారి? లేదు సార్, ఇంకెళ్ళలేదు. ఇంకా చెన్నైకి వెళ్ళి మదర్ని సినిమా తీసుకెళ్ళాలి, ఇంకా వెయిటింగ్. సో చూసి ఏమన్నారు వాళ్ళు? చూసుంటారు కదా సినిమా. ఇంకా వైఫ్ అయితే ఇంకా బాగా చేయి అంటారు, బెటర్ మంచి అని. మదర్ ఇంకా చూడలేదు. కొన్ని 2 months బ్యాక్ కొన్ని సీన్స్ చూపించాను, షీ వెల్ట్ హ్యాపీ. తనకి ఫోక్ సినిమా అంటే బాగా ఇష్టం, ఎన్టీ రామారావు గారి సినిమా అంటే చాలా ఇష్టం. సో అలాంటి సినిమా చేస్తే ఎక్సైటెడ్. బట్ ఎలాగైనా సినిమా ఫినిష్ చేయకుండా ఇంటికి రావుతున్నారు. సో వెయిటింగ్, ఇప్పుడు ఫినిష్ చేసి తింది తర్వాత వెళ్ళాలి నేను. ఒక ఫైనాన్షియల్గా అంటే మీరంటే క్రియేటివ్ సైడే చూసుకుంటారు. ఆ రోజు హ్యాపీనెస్ చూశారు, ఇప్పుడు ఏంటి ఆయన రియాక్షన్ ఏంటి? ఇప్పుడు చాలా సినిమా పెద్ద హిట్ అయింది, ఎక్కువ డబ్బులు వస్తాయి, అప్పుడు హ్యాపీనెస్ ఉండదు. ఈ కష్టం వల్ల వచ్చే హ్యాపీనెస్ వేరే, డబ్బులలో వచ్చే హ్యాపీనెస్ వేరే. సో ఒక కర్తవ్య సినిమా చేసినప్పుడు వచ్చిన హ్యాపీనెస్ వేరే. అంటే అసలు ఎవ్వరు ఓడిపోతావు ఇది రాదు అనేటప్పుడు ఆ సినిమా చేసి ఒక 7 సినిమాలు రిలీజ్ ఆ రోజు, 8 సినిమాలు, దాంట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు కర్తవ్యం. అప్పుడు హిట్ ఇచ్చిన హ్యాపీనెస్, సంతోషం, స్మైల్ నేను ఇప్పుడు వీరముల్లో చూశాను. అంటే అసలు రాదు ఈ సినిమా అది ఇది అని చెప్పి అన్నీ చేసి ఇది వచ్చి మంచి సక్సెస్ అయ్యి దాన్ని చూసిన హ్యాపీనెస్ ఈరోజు చూశాను. ఆ హ్యాపీనెస్ మీరు ఎంత డబ్బులు వచ్చినా దానికి సరిపోదు, అది నేను చెప్పబోయింది. ఓకే సార్, కలెక్షన్ పరంగా ఇంత డబ్బులు చేసింది, అంత వచ్చేసింది, బట్ అది కాదు. అంటే మీరు ఇప్పుడు సెకండ్ పార్ట్ తీయాలన్నా ఒక నేను ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆయన ప్రొడ్యూసర్గా సర్వైవ్ అవ్వాలన్నా డబ్బు కూడా ఇంపార్టెంట్ కదా, నాట్ ఓన్లీ ఇవి కదా. అది నేను ఆ పాయింట్లో అడుగుతున్నాను నేను. అదే సార్, ఇప్పుడు ప్రొడ్యూసర్ పార్ట్ 1 కూడా ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్, పార్ట్ 1 ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్, నాన్నగారు తీసిన అన్ని సినిమాలు ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్. అది ఎప్పుడు ఒక గోల్ అనుకుని ఒకటి చేస్తూ వెళ్తాం, దానికి కావాల్సింది అది జరుగుతూనే ఉంటుంది సార్ అది. సో అలాగే పార్ట్ 2 అనేటప్పుడు మళ్ళీ కూర్చొని స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత, ఫైనల్ ట్యూన్ అయిన తర్వాత అన్నింటినీ అప్పుడు దానికి బడ్జెట్ వేసేటప్పుడు అది ఆటోమేటిక్గా ఆ పనులు జరుగుతాయి. సో దీంట్లో ఎక్కువ డబ్బులు వచ్చేవాలి, దానివల్ల దానికి ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాలి అనే ఒక ఐడియా ఉండదు మనకి. అది